మాట్లాడాలనుకుంది. ఇప్పుడు ఈ నెపోటిజం అనే ఒక కాన్సెప్ట్ చూసినప్పుడు నా ప్రెసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఐ వాంట్ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ ద హీరోస్ ఆల్సో. ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడితే మహేష్ బాబు హెల్ప్ చేస్తున్నా అనిపిస్తుంది. లేదా మీరు మొన్న రామ్ చరణ్ గారిని కలిచారు మూవీ లాంచ్ అప్పుడు దేనికోసమో. అండ్ దేర్ ఆర్ యాక్టర్స్ లైక్ విశ్వక్ సేన్ కి ఇంకొక హీరో సపోర్ట్ ఉంది, సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ ఉందంటే చూసేవాడికి ఎట్లుందంటే అరే ఈ హీరో ఆనే సపోర్ట్ చేసి ఇంకో హీరో ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు కనబడుతున్నా కూడా నాకు అది కొలాబరేషన్ లాగా కనబడుతుంది. అట్లీస్ట్ అప్కమింగ్ హీరోస్, స్టార్ట్ అవుతున్న హీరోస్కి ఆల్రెడీ సెటిల్డ్ హీరోస్ సపోర్ట్ చేస్తున్నారు, ఆర్ అట్లీస్ట్ కొలాబరేట్ అయ్యి హెల్ప్ చేస్తున్నారు, మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి అనే ఒక కాన్సెప్ట్ నాకు కనబడుతుంది. ఐ లుక్ ఇట్ అస్ అంటే చాలా మంచి హెల్దీ అట్మాస్ఫియర్ లా కనబడుతుంది. అఫ్కోర్స్ బయటికి అనేవాళ్ళు వందంటారు, ఈ హీరో యాంటీ ఉన్నాడు ఆ హీరో గురించి అంటాడు, ఆ హీరో ఇష్టం ఉన్నాడు ఈ హీరో గురించి అంటాడు. బట్ హౌ డు యూ సీ దిస్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్? మీకు ఎట్లా అనిపిస్తుంది ఇండస్ట్రీ కనెక్ట్స్? అది ఇప్పుడు చాలా మంచి విషయం. ఇప్పుడు మనము ఎక్స్ప్లోర్ అవుతున్నాం, సినిమాలు చేస్తున్నాం, మన వర్క్ ఒకరు బాగుంది అని మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, బికాస్ సీనియర్ హీరోస్ ఉన్నారు ఇప్పుడు మీరు అన్నట్టు రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు, ఇప్పుడు వాళ్ళందరి సినిమాలకి విజిల్ వేసి సెలబ్రేట్ చేసి వచ్చిన వాళ్ళు మనం. ఇక్కడ మన వర్క్ బాగుంది అని చెప్పి వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి, ఒక్కసారిగా మనం హీరో కాదు ఆడియన్ అయిపోతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ సినిమాలు చూసి విజిల్స్ వేసి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని మనం